హాయ్ అండి. ఇవాళ అయితే మా అమ్మ చేతి వంట చూడబోతున్నారండి. మా అమ్మ చేసే చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టమండి. చాలా యమ్మీగా ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. అసలు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదండి. చాలా తక్కువ ప్రాసెస్లోనే చేపల పులుసు అయిపోతుంది. చాలా బాగుంటుంది. ముందుగా చేపలు తీసుకొని బాగా వాష్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ లోపల మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమోటా అవన్నీ చేపల్లోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మామిడికాయ ముక్కలు కూడా దాంట్లోనే వేసుకొని కలుపుకోవాలి. మనం ఈ లోపల తిరుమాత పెట్టుకున్నామండి. పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా దాంట్లోనే వేసుకోవాలి. కొద్దిసేపు బాగా కలిపెట్టుకోవాలండి. ఎర్రగడ్డ బాగా వేగే లోపల మనం చింతపండు రసం నానబెట్టుకున్నాం కదండి, అవన్నీ చేపల్లో పోసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. ఈ చేపల్లో బాగా కలుపుకున్న తర్వాత ఈ లోపల ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేపల పులుసులో అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి గరిటెతో. మన గ్యాస్ పైన పెట్టేస్తే చాలండి. హై ఫ్లేమ్లోనే కొంచెం ఎక్కువసేపు ఉడికించాలండి. సిమ్లో పెట్టామంటే మళ్ళీ ముక్క మెత్తబడిపోతుంది కాబట్టి అలాగే కొద్దిసేపు వదిలేయాలి. తీసి చూసిన తర్వాత తెల్లుతూ ఉంటుంది. కొంచెం కలిపెట్టేసుకొని మళ్ళీ అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలండి. తర్వాత ఇంతేనండి. ఇలాగా చేస్తే చాలా సింపుల్ ప్రాసెస్లోనే అయిపోతుందండి. సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.